మొన్న చంద్రబాబు వెళ్ళేటప్పుడు లోకేష్ వెళ్ళాడు, నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, రేపు మరి మోడీని కూడా తీసుకొచ్చి చూపించండియా. అంత మహత్తరమైన ప్రాజెక్ట్ని పెచ్చులు ఊడిపోయినాయి అంట. అదే స్వామి చెప్తారు, మీకు గుర్తుందా? మోటోడికి మొగిలి పువ్వు ఇస్తే మడి సంకలో పెట్టుకున్నా అంట. ఆ బాపత కొంత ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక బిల్డింగ్ కట్టిస్తే, అంటే ఈ లెక్కన నేను చూస్తుంటే నేను ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప బిల్డింగ్ అనుకున్నా. ఈ పవన్ కళ్యాణ్ మరి లోకేష్ చంద్రబాబు నాయుడు వెళ్ళి చూస్తుంటే మాట్లాడుతుంటే ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టించాడు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. దాన్ని ఉపయోగించుకోవడం కుదిరి సావట్లేదా మీ దుంపదేగా. దానికి నిపుణుల కమిటీ అంట. అదేమో మంచిదని ఒప్పుకోనే లేరు, చెడ్డదని చెప్పాను లేరు. ఈ రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటో రోజులు గడిచిన కొంతికి అర్థమవుతుంది. ఆ బిల్డింగ్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి మన ముగ్గురు కమిటీ అంట తాత్సారం చేసుకునే కార్యక్రమం. దాని మీద నిలబడుతున్నారు. కాస్త బుద్ధి తెచ్చుకోండి బాబు, సక్రమంగా ఉపయోగించుకోండి. మోటోడి మొగిలి పువ్వులాగా చేయకండి. బ్రహ్మాండమైన మొగిలి పువ్వు చక్కగా అలంకరించుకోండి. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన బిల్డింగ్ కదా అది. ఈ లెక్క మీరు చెప్పింది నేను చెప్పింది కాదు. ఏదో పెచ్చులుడిపోయినాయి అంటే లాగేశారు, మరి పీకేశారు. ఇదేమన్నా సెక్రటేరియట్లో పెచ్చులుడిపోయి వర్షం పడిందా? కాదే, అద్భుతమైన బిల్డింగ్ కనపడుతుంది కదా, బ్రహ్మాండమైన బిల్డింగ్. అలాంటి బిల్డింగ్ కడితే మీ కడుపు అంటే ప్రభుత్వానికి ఉపయోగించుకోలేక. ఆయన చంద్రబాబుకి ఏం తెలిసింది ఆ బిల్డింగ్ గొప్పతనం. కృష్ణా రివర్ మధ్యలో ఉన్నటువంటి ఎవడింటోనో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడికి దాని యొక్క మజ ఎందుకు తెలుస్తుంది? ఊరినే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు గప్పాలు కొట్టడం తప్ప చంద్రబాబుకి ఏమీ తెలియదని నాకు అర్థమైంది ఈ లెక్కన. ఎవడైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అనాథరైజ్డ్ కొంపలో ఉంటాడండి, నాకు అర్థం కాలేదు. అనాథరైజ్డ్ కొంపలో, కృష్ణానది గర్భంలో, వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో ఉంటున్నాడు. అదేంటంటే నేను అట్టాగే ఉంటాను, జగన్ వద్దంటున్నాడు కాబట్టి నేను మాన్న ఇక్కడే ఉంటాను అంటున్నాడు. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితి. ఇల్లు ఇవాళ కట్టుకుంటున్నాడు, 5 ఎకరాలతో ఇల్లు. కుప్పంలో కూడా మొన్న వేసాడు, పూర్తయిందో లేదో. నీళ్లు సంగతి దేవుడు ఇల్లే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తూచాను నేను ఇచ్చాను రాసుకున్నాడు చరిత్రలో. ఇల్లే ఉని లెక్కలేసుకుని ఏ గాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్దామని తప్ప అద్భుతమైన బిల్డింగ్ కట్టాను రోజు వెళ్ళి చూసి వస్తున్నారు. బయటకు వచ్చామా అద్భుతమైన బిల్డింగ్ బోలంత నష్టం అంటున్నారు. ఉపయోగించుకోవడం కుదరనటువంటి పనికి మాలిన ప్రభుత్వానికి మనం ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళేం ఉపయోగించుకోరు, పెట్టరు. ఏమండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించి చూపిస్తాడు ప్రజలకని ఈ సందర్భంగా చెబుతున్నాను. రాసుకోండి. చంద్రబాబు నాయుడు గీసుకో, నువ్వు కూడా. వీళ్ళు రాసుకుంటారు, మీరు గీసుకోండి. నేను చెప్తాను.